మీరు కేవలం 20,000 కుటుంబాల గురించే మీరు వరి అవుతున్నప్పుడు ఈ దేశంలో కేవలం పన్నుల మీదనే ఆధారపడి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వేరే మార్గం లేదు. ఈ స్టాంపులు కావచ్చు, వేరే ఏదైనా ఇతరత్ర ఆదాయాలన్నీ కూడా ఈ దేశాన్ని ఎలా రక్షించుకోవాలా, డిఫెన్స్ ఏం కావాలా, రైల్వేస్ ఏం కావాలా, విమానాలు ఏం కావాలా, వీటికన్నిటికి కూడా ఆదాయం వీటి నుంచే కదా వస్తుంది. నీ సంస్థ ద్వారా 22,000 కుటుంబాల నుంచి నువ్వు ఆలోచన చేసినప్పుడు ఈ దేశం మొత్తం మీద ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అవన్నీ కూడా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ వీళ్ళే కదా తీసుకుంటారు. అందువల్ల ఆడిటర్లు ఉన్నది సంస్థల యజమానులకు, సంస్థల కంపెనీలకు ఆదాయాలు పెంచడానికే కాదు, దేశానికి, దేశ భద్రతకు సంబంధించి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి కూడా మీరు పనిచేయాలి. కేవలం 20,000 కుటుంబాల కోసమే కాదు పనిచేయాల్సింది, దేశం మొత్తానికి కూడా పనిచేయాల్సిందే. అలాంటప్పుడు ఎవరైనా కూడా దాన్ని ప్రశ్నించాల్సిందే. ఒక ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో నేనున్నాను కాబట్టి. ఇంకోటి చెప్పాలంటే, యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ, యాజ్ ఏ అపోజిషన్ వీఆర్ వర్కింగ్ అట్ కళ్యాణ్ దుర్గం. మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈ వివరాలన్నీ తెలుస్తూ ఉన్నాయి, మా దగ్గరికే వస్తుంటాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ మాకే తెలుస్తాయి. ఎక్కడన్నా ప్రభుత్వం అక్రమాలు చేస్తున్నప్పుడు, అవినీతికి పాల్పడుతున్నప్పుడు మాకే తెలుస్తాయి. మేమే గొంతును ఇప్పాల్సింది కూడా. అందుకే ఆ గొంతును నేను గట్టిగా వినిపించదలుచుకున్నాను. ఒకవేళ కళ్యాణ్ దుర్గంలోనో అనంతపురంలోనో నేను ఈ గొంతు వినిపిస్తే పొలిమేరలు దాటుతుందో లేదో అని తెలిసి అనుకుని డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి వినిపిస్తున్నా. ఎందుకంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్, నిన్న మీ ఆడిటర్ గారు చెప్పారు, కరోనా టైంలో పోలీసులకు సాయం చేశారు, మీడియా మిత్రులకు సాయం చేశారు, అందుకే ఆయన ముగ్ధుడైపోయినాడట. అందువల్ల అలాంటి సంస్థని మీరు బురద చల్లకండి అని చెప్తున్నారు. నేను మరోసారి చెప్తున్నది ఏంటంటే, ఇదొక పెద్ద స్కాము, దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేది. ఒక ఈ స్టాంపు, నకిలీ స్టాంపుల కుంభకోణం తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా లేదా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని తీసుకొస్తే, అలాంటి సిస్టమ్ని వాడు ఛేదించి ప్రభుత్వానికి, ప్రజల్ని మోసం చేస్తున్నాడంటే, నేను చెప్తున్నది ఏంటంటే, మీ సేవ బాబు ఎమ్మెల్యేను మోసం చేయలేదు, ఎమ్మెల్యే మీ సేవ బాబును మోసం చేయలేదు. మీరిద్దరు కలిసి ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగట్టారని నేను తెలియజేస్తున్నా. ఒక వ్యక్తికి వీలవుతుందా? వాడి స్థాయి ఏమి, వాడి చదువేమి, వాడి తెలివితేటలేమి, మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థని. కేవలం ఇది అక్కడే జరిగిందా, లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా జరిగిందా? ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆడ తీసుకున్నవే నకిలీవా, వేరే చోట తీసుకున్నట్టు నకిలీవే అని ఎవరు పరిశీలించాలా? అందువల్ల నేను ఒక డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు సిట్ అంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఏదో ఏమని. నేనేమిటి, మీరు కొద్దిమందిని, ఇది చాలా అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్నే వాడు ఛేదించినాడంటే దీనికి ఎక్కువ తెలివితేటలు, ఇంకా ఎక్కువ వ్యవస్థ కావాలా? మీ గవర్నమెంట్లో మీరే సిట్ వేసుకుని మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే రేపెట్లా? అందువల్ల నేను డిమాండ్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి, మీ సేవ బాబు, సురేంద్ర బాబు, లోకేష్ బాబు, చంద్రబాబు బాబు, ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు సిబిఐని ఏమని, సిబిఐ ఎంక్వైరీని వేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు నేను నమ్ముతాను మీ అంశకథలు. మీరు తెల్లగా ఉన్నారు. అంశ ఎందుకు పోయింది కళ్యాణ్ దుర్గం అంటే, దోమకు పాలు ఇవ్వడానికి పోయిందంట. అది ఆయన బాగుపరచడానికి, ఆయన ఆదుకోవడానికి, ఆర్థికంగా కొంచెం సాయం చేయడానికి ఇది పోయిందంట. ఈ ఒక్క మీ సేవ బాబుకు ఒక్కటే పాలేయడానికి పోయిందా, అది ఇంకా వేరే అంశాలకు పోయిందనేది కూడా చూడాలి. ఇంకోటి కూడా నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఆ తెల్లటి అంశం మీద ఆ దోమ కుట్టినందుకు రక్తపు మరకై అంశకు మరక వచ్చిందంట. నేను కూడా ఖచ్చితంగా అంశలాగానే ఉండాలని కోరుకుంటున్నా. ఈ అంశ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని కోరాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారు చాలా సింపుల్ అని మీరే చెప్తున్నారు. ఒక స్కాన్ చేస్తే కొన్నామా లేదా అని తెలుస్తుంది. ఎప్పుడో 22లోనో లేదా ఇంకో ముందో కొన్నవి, 23లోనో కొన్నవో లేదా 24లో కొన్నవో, ఒక్క సంవత్సరం తర్వాత మీరు ఎందుకు స్కాన్ చేసి గవర్నమెంట్కి 100 రూపాయలే పోయింది, మిగతా పరిస్థితి ఏమిటి అనేది మీరు చూసినప్పుడు, మీరు మొత్తం వ్యవస్థ, మీ ఆడిటర్ల వ్యవస్థ కానీ, మీ 27 సంవత్సరాల సంస్థ కానీ, అన్నిటి మీద నాకు డౌట్ వస్తుంది. కొంచెం అన్నా ఉండాలో చెప్పుకునేటప్పుడు. ఒక వ్యక్తి మామూలు కంప్యూటర్ సెంటర్ నడుపుకునే, ఒక మీ సేవ సెంటర్ నడుపుకునేవాడు ఈ మొత్తం సిస్టమ్ని ఛేదించినాడు, నాశనం చేసినాడు అని మీరు చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేము. ఇంకోటి ఏంటంటే, ఈ డబ్బు ఎక్కడికి చేరింది, ఎండ్ బెనిఫిషరీ, అంతిమ లబ్ధిదారు ఎవరు? మీరు 100 రూపాయలే, ₹1,00,000 100 రూపాయలే చేరిందంటే 99,900 రూపాయలు ఎవరికి చేరాయి అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు రోజు లీకులు ఇస్తున్నారు. 2 కేజీల బంగారం దొరికింది, 2 కోట్ల రూపాయలు దొరికింది, ఆయన భార్య అకౌంట్లో ఇంత దొరికింది, ఇతని అకౌంట్లో
మనిషి ఎక్కడున్నాడో చెప్పట్లేదు. మీరు పెట్టిన కేసు మీదనే కదా మనిషిని తీసుకెళ్లారు. పోలీసులు తీసుకెళ్లారా, ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకెళ్లారా, సెంట్రల్ ఏజెన్సీలు తీసుకెళ్లాయా, స్టేట్ ఏజెన్సీలు తీసుకెళ్లాయా ఏం చెప్పట్లేదు. అందువల్ల డీజీపీ గారిని నేను గట్టిగా కోరేది ఏమిటంటే వాళ్ళని ప్రవేశపెట్టండి, చట్టం ముందు, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టండి, లేదా మీడియా ముందు ప్రవేశపెట్టండి. తర్వాత ఏముందో మీరు తదుపరి చర్యలు ఏమున్నాయో అవి తీసుకోండి. అంతేగాని 4 కుటుంబాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. కుటుంబ సభ్యులు కూడా బయటికి రావట్లేదు. వచ్చి మా వాళ్ళని తీసుకెళ్లారని కూడా ఊర్లలో విచారిస్తుంటే మాకు కంటిన్యూగా ఫోన్లు వస్తున్నాయి. ఈ ఊరు నుంచి ఈ మనిషిని, ఈ ఊరు నుంచి ఈ మనిషిని తీసుకెళ్లారని. నేను చెప్పాను కదా, వేరు బీసీ చిన్న వెనుకబడిన తరగతుల నుంచే తీసుకెళ్లారు అందరినీ. మీరు ఇంకా ఈ పని చేయకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టులో ఎబియస్ కార్పస్ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేస్తామని తెలియజేస్తున్నాను. అంతవరకు రాకుండా డీజీపీ గారు, నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేశాను 4 రోజుల ముందే, వాళ్ళని ప్రవేశపెట్టండి మీడియా ముందు కానీ జడ్జి ముందు కానీ అని చెప్పాము. పట్టించుకోలేదు. అందువల్ల డీజీపీ గారిని కోరుతున్నాను, రాష్ట్రంలో మీరు పోలీసు ఉన్నతాధికారి, మీరు ప్రాథమిక హక్కులను కాపాడాలా, మానవ హక్కులను కాపాడాలా. ఇది పెద్దదే కావచ్చు, కానీ చట్టం అయితే చెప్పింది కదా, ఎంత పెద్ద నేరమైనా కూడా 24 గంటల్లో చట్టం ముందు మనిషిని ప్రవేశపెట్టాలని మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మీరు దాన్ని అమలు చేయాలా. ఇట్లా ఇంత ఉన్నతాధికారిగా ఉండి ఒక ప్రాంతంలో మేము చెప్తున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోకపోతే అది మంచి పద్ధతి కాదు. మీరు ఏ సంబంధాలు ఉన్నా కానీ కూడా, ఏమి అవినీతి ఉన్నా అది మళ్ళీ చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్లాలని కూడా నేను కోరుతున్నాను. అందువల్ల ఈ మొత్తం మీద వ్యవస్థ మీద ఏదో చిన్న ఒక వ్యక్తి చేసినాడని నేను నమ్మట్లేదు. దీని వెనుక చాలా పెద్దగా ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నా. అందువల్ల దీన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలని కోరుతున్నాను. అంతేకాకుండా మీరు అంత తెల్లగా అంశలాగా ఉండాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మీరు నిష్పక్షపాతికంగా ఉండే ఏదైతే ఉందో ఎంక్వైరీకి విచారణకి సిద్ధపడాలని కూడా నేను కోరుతున్నా. మీ సంబంధము అనుబంధము ఏదుందో, బంధం ఏదుందో నేను ఆల్రెడీ ఫోటోల్లో చూపించాను. ఫోటోలు దిగడం ఒకటే తప్ప అంటే అది ఒక స్థాయిని మించి ఉన్నాయి కదా. తప్పు జరిగింది కాబట్టి ప్రశ్నిస్తున్నారు, లేకపోతే ఎవరిని ఎందుకు ప్రశ్నిస్తాం. అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్ర ప్రజలు ఇంకెవరైనా అక్కడ బాధితులు ఉంటే ఒకసారి చూడండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ స్టాంపులు కొన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏం జరిగిందనేది. వ్యవస్థలు చాలా గట్టిగా పనిచేస్తాయి వీటి మీద. మనకు పోయినసారి తెలుగు తేలాడు, కరీం తెలుగు, తర్వాత కృష్ణ యాదవ్ ఎవరో తెలిసింది. ఇప్పుడు జూనియర్ తెలుగు ఎవరు అనంతపురంలో అనేది తెలుస్తుంది. కృష్ణ యాదవ్ గారు ఎవరు అనేది తెలియాలంతే. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుందని, ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, సిబిఐ ఎంక్వైరీ జరగాలని, ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.